మటన్ రేటు పలుకుతున్న నాటుకోడి, పెరిగిన కోళ్ల దానాలు, తగ్గిన కోళ్ల పెంపకం, చికెన్ కల్తీకి పాల్పడుతున్న వ్యాపారస్తులు, వీటినేవి పట్టించుకొని అధికారులు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశం అంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో 200 నుంచి 250 రూపాయల మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం 350 రూపాయల నుంచి 400 తాడడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్సేల్ మార్కెట్ ధరలు 330 రూపాయల నుండి 350 రూపాయల వరకు ఉండగా రీటైల్ మార్కెట్లో 400 రూపాయలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక నాటుకోడి ధరలు మరింత పెరిగి 700 రూపాయల నుంచి 900 రూపాయల వరకు చేరుకోవడం గమనార్హం. కోళ్ల దానా ధరలు భారీగా పెరగడంతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవి కారణంగా పారాలను కోడి పిల్లలు ఎక్కువగా చనిపోతున్నాయి. కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశం అంటుతున్నాయి. నమస్కారాలు. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, బైరెడ్డిపల్లి మండలం గంగారపూర్ గ్రామవాసిని. నాకు దొంతరాళ్ళపల్లి అనే ఏరియాలో 30 ఎకరాల ల్యాండ్ ఉన్నది. దాంట్లో నేను వ్యవసాయాలు చేసుకుంటూ వచ్చినాను. ఏం గిట్టుబాటు ధర లేకుండా వ్యవసాయాలు వదిలేసి ఏదో నాటుకోళ్ళకు స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది ఏమనేసి 1000 కోళ్ళు తెచ్చి సాక్కుంటూ ఉన్నాను. దాదాపు 2 నెలలకు పైన అయింది నేను కొనుక్కొని వచ్చి. నేను కొనేటప్పుడు 700 నుండి 1 కిలో వరకు ఉండింది. నాకు 300 రూపాయల లెక్కన పడింది. ఇప్పుడు సాకుతూ ఉంటే 2-2.25 కేజీలు ఉన్నాయి. గుడ్లు ఏమైనా పెడితే ఉత్పత్తి చేసుకొని మళ్ళీ బ్రీడింగ్ చేసుకుందామని ఆశతో చేస్తూ ఉన్నాను. ఒకవేళ అట్లా లేదంటే 2-2.5 కిలోల తర్వాత అమ్మేదానికి ప్రయత్నాలు చేస్తాము. ఎవరన్నా ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు.